హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్రెషర్స్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఫ్రెషర్స్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి అంటే, రెజ్యూమ్ అనేది ఒకటే పేజ్, అంటే ఓన్లీ సింగిల్ పేజ్లోనే ఉండాలి. మనకి ఇప్పుడు ఫ్రెషర్స్ కాబట్టి మనకు తెలియదు. సో మనం ఉన్న స్కిల్స్ అన్నీ రాసేసి 3-4 పేజెస్ ప్రిపేర్ చేసాం. సో అలా చేయొద్దు. ఓన్లీ ఒక పేజీలోనే రెజ్యూమ్ ఉండాలి. రెజ్యూమ్లో మనకి లెఫ్ట్ సైడ్లో మనది పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలి. తర్వాత మన నేమ్ అండ్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే మనకు నేమ్, మన డీటెయిల్స్, మనకు సంబంధించినవన్నీ మెన్షన్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మన కెరీర్ ఆబ్జెక్టివ్స్ మెన్షన్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి మన క్వాలిఫికేషన్స్. అంటే క్వాలిఫికేషన్స్ ఎట్లా మెన్షన్ చేయాలి అంటే, లైక్ బాక్స్ పెట్టాలి. బాక్స్ పెట్టి దాన్ని ఎస్ఎస్సి ఇంటర్ ప్రజెంట్లో ఏం చేస్తున్నామో అది మెన్షన్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి స్కిల్స్, మనకున్న స్కిల్స్ని మెన్షన్ చేస్తాం. మనకున్న స్కిల్స్ అంటే ఏదైనా 2-3 మెన్షన్ చేస్తాం. బట్ అవి స్కిల్స్తో పాటు కొంచెం దానికి సంబంధించిన షార్ట్ డిస్క్రిప్షన్ లాగా రాస్తే కూడా మంచిదే. సో అది మెన్షన్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి మనకి అంటే మన అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, మన అచీవ్మెంట్స్ ఏవి అనేది, అచీవ్మెంట్స్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి రెజ్యూమ్లో. మనకి ఏ అచీవ్మెంట్స్ లేవు అనుకోవద్దు. మన స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ ఏదో ఒకటి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన అనేది మెన్షన్ చేయాలి. అండ్ స్ట్రెంగ్త్ అనేది మనకు అంటే ఇంటర్వ్యూలో అడిగేటప్పుడు అడుగుతారు కదా, మన ప్రొఫెషనల్ స్ట్రెంగ్త్ అనేదే మెన్షన్ చేయాలి రెజ్యూమ్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి మన హాబీస్ ఏంటి అంటే, హాబీస్ అనేటివి మనకు లైక్ ఎట్లా న్యూస్ పేపర్, మనకు ఉన్నవి మాత్రమే మెన్షన్ చేయాలి. ఏవి ఫేక్గా మెన్షన్ చేయొద్దు. ఎందుకంటే మన రెజ్యూమ్ చూసినాకనే దాన్ని బట్టి మన క్వశ్చన్స్ అడుగుతారు. మన హాబీస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతారు కాబట్టి అవి క్లారిటీగా మనం చూసుకొని మెన్షన్ చేయాలి. అండ్ మనది ఏమంటారు, దాని తర్వాత వచ్చేసి ఏం మెన్షన్ మనది సెల్ఫ్ డిక్లరేషన్ అంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టా కాదా అన్నది కూడా మనం మెన్షన్ చేయాలి. అండ్ మన పర్సనల్ డీటెయిల్స్, మన కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అవి కూడా మెన్షన్ చేయాలి. ఇంకా రెజ్యూమ్లో ఏ తప్పులు చేయొద్దంటే, స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయొద్దు. అండ్ దెన్ వచ్చేసి పంక్చుయేషన్స్ కరెక్ట్గా ఇవ్వాలి ఎక్కడో అక్కడ. అండ్ ఏది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఇప్పుడు మనం ఏదైతే పోస్ట్ కానీ యాడ్ కానీ చూసి మనం జాబ్కి అప్లై చేస్తామో, అప్లై చేసే ముందు ఎలా అంటే వాళ్ళు ఏది పెట్టిరు, అంటే వాళ్ళకి అసలు వాళ్ళ రెలవెంట్కి వాళ్ళకి సంబంధించిందే మనం అప్లై చేయాలి, లేదంటే లేదు. మన ఫేక్గా మాత్రం ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. సో నేను ఇప్పటిదాకా చెప్పింది రెజ్యూమ్ గురించి ఫ్రెషర్స్కి యూజ్ అవుతుందని అనుకుంటూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.